బ్రేకింగ్ న్యూస్! ఇప్పుడే అందిన వార్త. ఇంకొన్ని రోజుల్లో భారీగా పెరగనున్న బంగారం ధరలు. ఒకవేళ మీ దగ్గర ముందుగానే బంగారం ఉంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, లేదంటే ధరలు పెరిగే లోపే కొనిపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మీ ఆస్తులు కాదు కదా, మీ పక్కింటి వాళ్ళ ఆస్తులు అమ్మినా సరే కొనుక్కోలేరు. చూసేవే అను, ఇంకొన్ని రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగిపోతాయంట. ఇప్పుడైనా కొంచెం గోల్డ్ కొనమని మీ నాన్నగారికి నువ్వైనా చెప్పవే. అమ్మో, నాన్నగారికా? నేను అస్సలు చెప్పను. అసలు ఇంత సడన్ గా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ఏమై ఉంటుందంటావు? నీకేమైనా తెలిసేంటే అను? హా, తెలుసు, చెప్తా ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గోల్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కమోడిటీ. అంటే బంగారం యొక్క ధరని ఏదో ఒక దేశమో లేదంటే కంపెనీయో డిసైడ్ చేయదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ కి ఉన్న సప్లై అండ్ డిమాండ్ ఆధారంగా దీని యొక్క ధర డిసైడ్ అవుతుంది. అంటే ఒకవేళ మార్కెట్ లో గోల్డ్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటే దీని ధర ఎక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ గోల్డ్ డిమాండ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా దీని రేటు కూడా పడిపోతుందన్నమాట. మరి నువ్వు చెప్పినట్టు గోల్డ్ రేట్లు ఎవరు డిసైడ్ చేయకపోతే అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా గోల్డ్ రేట్లు ఎందుకింత భారీగా పెరిగిపోయాయి? దీని వెనుకున్న రీజన్ చాలా సింపుల్. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే డబ్బు సంపాదించడం మొదలు పెట్టాక వారు ఆ డబ్బుని క్యాష్ రూపంలోనే కాకుండా ఇంకా వేరే ఇతర అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, గోల్డ్, సిల్వర్, స్టాక్స్, గవర్నమెంట్ బాండ్స్, ఇంకా ప్రాపర్టీస్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. దీనికి రీజన్ ఏంటంటే రోజులు గడిచే కొద్దీ డబ్బులు దాని వాల్యూని కోల్పోతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ద్రవ్యోల్బణం అని అంటారు. అసలు ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటే? 15 ఏళ్ల క్రితం చేతిలో 100 రూపాయలుంటే ఒక మనిషి రోజంతా కడుపు నిండా భోంచేయగలిగేవాడు. కానీ అదే ఈ రోజు 100 రూపాయలున్నా ఒక పూటకు కూడా రావట్లేదు. ఈ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ ప్రకారం ఇతర సర్వీసు యొక్క రేట్లు పెరిగిపోవడం వల్ల డబ్బు యొక్క విలువ తగ్గిపోతూ వస్తుందన్నమాట. అంటే ఈ రోజు నువ్వు వస్తువులు కొనడానికి 1 కోటి రూపాయలు ఖర్చు అయితే అవే వస్తువులు నువ్వు 10 ఏళ్ల తర్వాత కొనడానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడ కొనాల్సిన వస్తువుల సంఖ్య పెరగలేదు, కానీ డబ్బు యొక్క విలువ తగ్గిపోవడం వల్ల ఈ రోజు 1 కోటి రూపాయలు ఖర్చు అయ్యేది ఇంకో 10 సంవత్సరాల తర్వాత 2 కోట్లు ఖర్చు అవుతుంది. దీనినే ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అని అంటారు. అవును, ఈ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ప్రకారం డబ్బు రేటు కదా తగ్గుతుంది. అసలు దీనికి గోల్డ్ రేట్లు పెరగడానికి సంబంధం ఏంటి? అక్కడికే వస్తున్నా. అసలు గోల్డ్ రేట్ ఎందుకు ఇంత వేగంగా పెరుగుతుందన్న విషయం కోసం తెలుసుకోవాలి అని అంటే మనం అసలు ఫస్ట్ గోల్డ్ ని ఎవరెక్కువగా కొంటారన్న విషయాన్ని తెలుసుకోవాలి. గోల్డ్ ని ఎక్కువగా సెంట్రల్ అండ్ స్టేట్ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇంకా రీటైల్ ఇన్వెస్టర్స్ కొంటూ ఉంటారు. ఈ బంగారాన్ని కొనుగోలు చేసిన వారితో మన గవర్నమెంట్ కూడా డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎలా అని అంటే ప్రతి దేశం కూడా వారు వేరే దేశాల నుండి చేసుకునే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం కొంత డబ్బుని పక్కన పెడతారు. ఇలా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం పక్కన పెట్టిన డబ్బుని ఫోరెక్స్ రిజర్వ్స్ అని అంటారు. అయితే ఫోరెక్స్ రిజర్వ్స్ అన్ని క్యాష్ రూపంలోనే ఉండవు. కొంత డబ్బు అమెరికన్ డాలర్స్ లో ఉంటే మరికొంత ఫోరెక్స్ రిజర్వ్స్ గోల్డ్ రూపంలో ఉంటుంది. బంగారమే ఎందుకని డైమండ్స్ ని లేదా బంగారం కన్నా వాల్యుబుల్ అయిన ప్లాటినం వాటిని కూడా యూజ్ చేయొచ్చు కదా. మరెందుకు కేవలం బంగారం మాత్రమే ఫోరెక్స్ రిజర్వ్స్ లో ఒక భాగంగా ఉపయోగిస్తున్నారు? దీని గురించి నీకు తెలియాలంటే ఫస్ట్ నీకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో డాలర్ కి ఇంకా గోల్డ్ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియాలి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అమెరికన్ డాలర్స్ ఇంకా గోల్డ్ ఇవి రెండు కూడా ఒకదాంతో ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంటే రెండు ఆపోజిట్ అన్నమాట. ఉదాహరణకి అమెరికన్ డాలర్ యొక్క ప్రైస్ పెరిగితే గోల్డ్ యొక్క ప్రైస్ తగ్గుతుంది. అలాగే సేమ్ డాలర్ యొక్క ప్రైస్ తగ్గితే గోల్డ్ యొక్క ప్రైస్ పెరుగుతుందన్నమాట. ఇది ప్రతిసారి ఖచ్చితంగా ఇలానే జరుగుతుందంటే కాదు, కానీ మాక్సిమం మెజారిటీ కేసెస్ లో ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంటాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒకవేళ ఒక దేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం అమెరికన్ డాలర్స్ రూపంలోనే ఉంటే అలాంటప్పుడు ఒకవేళ డాలర్ యొక్క వాల్యూ తగ్గితే అప్పుడు ఆ దేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ వాల్యూ కూడా పడిపోతుంది. సో దీనిని బ్యాలెన్స్ చేయడానికి ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లో కొంత భాగాన్ని గోల్డ్, కొంత
కొంత భాగం అమెరికన్ డాలర్స్ ని హోల్డ్ చేస్తుంది. ఇలా డాలర్ వాల్యూ తగ్గినప్పుడు దానికి ఆపోజిట్ గా పనిచేసే వేరే ఇతర సోర్సెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని హెడ్జింగ్ అని అంటారు. సరే గాని నువ్వు చెప్పే విషయానికి గోల్డ్ రేట్లు పెరగడానికి సంబంధం ఏంటి అసలా? ఆగు మమ్మీ, ప్రతిదానికి తొందరే నీకు. అక్కడికే వస్తున్నా ఉండు. ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ కి ఉన్న ఇంపార్టెన్స్ అండ్ యూజ్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు గోల్డ్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికోసం తెలుసుకుందాం. గోల్డ్ రేట్స్ పెరగడానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. అవే చేంజ్ ఆఫ్ ది డాలర్ వాల్యూ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్, గ్లోబల్ ఇష్యూస్. ఇందులో మనం ఆల్రెడీ డాలర్ ఇంకా గోల్డ్ కి మధ్య ఉన్న ఆపోజిట్ రిలేషన్ వల్ల గోల్డ్ రేట్స్ ఎలా పెరుగుతున్నాయి అలాగే ఎలా తగ్గుతాయి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ అయిన స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ గురించి చూస్తే, స్టాక్ మార్కెట్స్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్స్ తగ్గుతాయి, అలాగే స్టాక్ మార్కెట్స్ పడిపోయినప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇది ఎలా పాసిబుల్ అంటే ప్రపంచంలో ఎన్నో లక్షల కంపెనీలు అలాగే ఎంతో మంది ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. వీరు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిపోతుందని గమనిస్తారో వారు వెంటనే వారి డబ్బుని ఇమీడియట్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందుకనే డాలర్ లాగే సేమ్ స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్ కూడా ఒకదానితో ఒకటి ఆపోజిట్ గా పనిచేస్తాయి. కానీ ఇది ప్రతిసారి ఇలాగే జరుగుతుందని చెప్పలేం. 90 to 95% కేసెస్ లో మాక్సిమం ఇలానే జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాక్టర్ 3, గ్లోబల్ ఇష్యూస్. గ్లోబల్ ఇష్యూస్ అంటే ప్రపంచాన్ని ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ చేసే ఇష్యూస్ అన్నమాట. ఇవి కూడా గోల్డ్ రేట్స్ పెరగడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో వచ్చిన కరోనా పాండమిక్, ఎకనామిక్ రిసెషన్, .com బబుల్, అమెరికా చైనా ట్రేడ్ వార్, రష్యా ఉక్రెయిన్ వార్ అండ్ చైనీస్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ లాంటి గ్లోబల్ ఇష్యూస్ అన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్ తలెత్తుతాయో ఇమీడియట్ గా ఇంపాక్ట్ అయ్యేవి స్టాక్ మార్కెట్సే. ఎక్కడైనా యుద్ధం మొదలవుతుంది అనే న్యూస్ వచ్చిన వెంటనే చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని సేవ్ చేసుకోవడానికి ఇమీడియట్ గా స్టాక్ మార్కెట్ నుండి గోల్డ్ లో పెట్టుబడులు పెడతారు. సేమ్ ఇలానే 2008 లో స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు గోల్డ్ రేట్స్ చాలా వేగంగా పెరిగాయి. అలాగే 2014 లో స్టాక్ మార్కెట్స్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్స్ పడిపోయాయి. అండ్ సేమ్ ఇలానే రీసెంట్ గా 2020 లో వచ్చిన కరోనా పాండమిక్ వల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతే గోల్డ్ రేట్స్ మాత్రం భారీగా పెరిగిపోయాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 2 సంఘటనలు గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరగడానికి కారణమయ్యాయి. ఏంటి అవి? అవే గ్లోబల్ ఎకనామిక్ రెసెషన్, చైనీస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. రీసెంట్ టైమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు అంత బెటర్ గా పర్ఫామ్ చేయట్లేదు. జపాన్ ఇంకా యూకే లాంటి దేశాలైతే అఫీషియల్ గా రెసెషన్ ని కూడా డిక్లేర్ చేసేసాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఒక దేశంలో వారి డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా పర్ఫామ్ చేయాలి. అలా పాజిటివ్ గా పర్ఫామ్ చేస్తేనే ఆ దేశంలో ఇన్వెస్టర్స్ డబ్బుని ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్స్ ని లాభాల దారిలో పెడతారు. అదే ఒకవేళ ఆ దేశంలో ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ రెసెషన్ లాంటివి వస్తే ఆ దేశం యొక్క స్టాక్ మార్కెట్ అండ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతాయి. అప్పుడు ఇన్వెస్టర్స్ ఆ దేశంలో డబ్బుని ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ రెసెషన్ కారణంగా కూడా గోల్డ్ రేట్స్ అనేవి బాగా పెరిగిపోతాయి అన్నమాట. నెంబర్ 2, చైనీస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. రీసెంట్ టైంలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ని ఎక్కువగా భయపడుతున్న విషయం చైనా దేశంలో వచ్చిన రియల్ ఎస్టేట్ క్రైసిస్. చైనాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ఎవర్ గ్రాండ్ అనే ఒక పెద్ద కంపెనీ బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీసిందన్నమాట. దీనివల్ల ఆ దేశంలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అలాగే ల్యాండ్ ప్రైజెస్ భారీగా పడిపోయాయి. సో దీనివల్ల చైనీస్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ఇన్వెస్టర్స్ నష్టపోయారు. ఇది మనం అనుకున్నట్టు ఆషామాషి ప్రాబ్లం కాదు. చైనా దేశం మన ప్రపంచంలోనే 2వ లార్జెస్ట్ ఎకానమీ. చైనా యొక్క మొత్తం ఎకనామిక్ జీడిపి 18 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఇంత పెద్ద ఎకనామీలో రియల్ ఎస్టేట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో తెలుసా? అక్షరాల 25%, అంటే సుమారు 4.5 ట్రిలియన్ డాలర్స్ అన్నమాట. అంటే దాదాపు మన దేశ జీడిపితో సమానమైన డబ్బు. సో ఈ ప్రాబ్లం నుండి తప్పించుకోవడానికి చైనీస్ గవర్నమెంట్ అలానే ఆ దేశంలోని ఇన్వెస్టర్స్ వారి డబ్బుని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇది కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. అసలు రీజన్ ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు వారి ఫోరెక్స్ రిజర్వ్స్ లో ఎక్కువ భాగాన్ని అమెరికన్ డాలర్స్ రూపంలో మాత్రమే మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే ఈ అమెరికా చైనీస్ ట్రేడ్ వార్ లాంటివి చూసిన తర్వాత ఎక్కువ రిజర్వ్స్ ని అమెరికన్
అమెరికన్ డాలర్స్ లో ఉంచడం రిస్కీ అన్న విషయం గమనించిన చైనీస్ గవర్నమెంట్ వారి ఫోరెక్స్ రిజర్వ్స్ ని అమెరికన్ డాలర్ నుండి ఇతర సోర్సెస్ లోకి డైవర్సిఫై చేయడం స్టార్ట్ చేసింది. అంటే మొత్తం ఫోరెక్స్ రిజర్వ్స్ డబ్బుని అమెరికన్ డాలర్స్ లోనే కాకుండా కొంత డబ్బుని గోల్డ్ లోకి మారుస్తుందన్నమాట. అండ్ అలాగే గోల్డ్ అనేది ఒక లిమిటెడ్ సోర్స్ లాంటిది. దాన్ని మైన్ చేస్తూ పోతే ఏదో ఒక రోజు అసలు ఇంకా మైనింగ్ చేయడానికి భూమి లోపల గోల్డ్ అనేది ఉండదు. దీనివల్ల గోల్డ్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి సప్లై అనేది లేకుండా పోతుంది. సో ఈ పైన చెప్పుకున్న రీజన్స్ వల్లే రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ రేట్లు చాలా భారీగా పెరిగిపోయాయన్నమాట. పోన్లేవే అను, మనం కొనాలనుకున్నా కొనలేవులే. ఎందుకు మమ్మీ? ఎందుకంటే మీ నాన్నగారి దగ్గర ఎప్పుడూ డబ్బులుండవు కదా. అయ్యో మమ్మీ, చూసారుగా ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.